ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కీలకమైన భారత్-పాక్ మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండు టీంలు రేపు గ్రౌండ్ లో దిగబోతున్నాయి. గత కొన్ని వారాలుగా నెలకొన్న వివాదాల అనంతరం ఇరు జట్లు ఈ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. అయితే ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్-పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 7 సార్లు విజయం సాధించగా పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. దీంతో రేపటి మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును మరింత బలపర్చాలని టార్గెట్గా పెట్టుకుని బరిలోకి దిగుతోంది. ఇక రేపు హై వోల్టేజ్ మ్యాచ్ కు తోడు శివరాత్రి కావడంతో ఇక జాగారం కూడా కలిసి రానుంది. దీంతో శివభక్తులు క్రికెట్ అభిమానులకు ఇక పూనకాలు లోడింగ్ అవబోతున్నాయి. గతంలో 2003 ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్ కూడా శివరాత్రి రోజునే జరిగింది. ఈ మ్యాచ్ లో క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ చెలరేగిపోయి ఆడారు. విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. యుఏఈలో ఆసీస్ పై డిజిటల్ స్టామ్ ఇన్నింగ్స్ తో పోటీ పడుతూ ఆడిన మ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. ఇక 2003 మార్చి 1న మహాశివరాత్రి కావడం భారత-పాక్ మ్యాచ్ ఉండడంతో వీధులు కర్ఫ్యూ పెట్టినట్టుగా మారిపోయాయి. సెంచూరియన్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్ ధాటిగానే ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఏకంగా పాక్ 273 పరుగులు చేసింది. పాక్ క్రికెట్ చరిత్రలోని భీకర పేస్ దళం ఉన్న పాక్ ఈ లక్ష్యాన్ని కాపాడుకోగలమని భావించింది. కెప్టెన్ గంగూలీ కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్న వేళ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం కూల్గా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీ20ని తలపించేలా మ్యాచ్ను కొనసాగించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్. ఏకంగా సచిన్ తన అర్ధశతకాన్ని 37 బంతుల్లో పూర్తి చేసుకున్నారు. సచిన్ బాదుడు దెబ్బకు తాను బౌలింగ్ చేయలేనని ఓ దశలో షోయబ్ చేతులెత్తేశారు. ఇక ఏకంగా 45.4 ఓవర్స్లో భారత్ను సురక్షితంగా విజయ తీరాలకు చేర్చారు మన బ్యాటర్లు. టీమిండియా విజయంతో స్టేడియం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందని భారత క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపటి మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఇషాన్, అభిషేక్, సూర్య, తిలక్, పాండ్యా, దుబే, సంజుతో బలంగా ఉంది. 2024 ప్రపంచ కప్ నాటి నుంచి ఆడిన టీ20 మ్యాచ్ల్లో భారత్ 14 సార్లు స్కోర్ను 200 దాటించిందంటే జోరు అర్థం చేసుకోవచ్చు. కానీ స్పిన్ సుడులు తిరిగే కొలంబో మైదానంలో ఎలా ఆడుతారన్నదే ఆందోళనకరంగా మారింది. గతంలో శ్రీలంక సిరీస్లో స్పిన్కు మనవాళ్లు ఇబ్బంది పడ్డారు. నమీబియా మిస్టరీ బౌలర్ ఎరాస్మస్ను కూడా ఎదుర్కొనేందుకు చెమటలోడ్చారు. అంతేకాదు స్పిన్ బౌలింగ్ మొదలయ్యాక జట్టు రన్ రేట్ పడిపోవడంతో పాటు వికెట్లను కూడా కోల్పోయింది. అమెరికాతో మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ను ఎదుర్కోవడంలో అవస్థలు పడ్డారు. ఇక ప్రస్తుతం పాక్ జట్టులో కూడా మిస్టరీ స్పిన్నర్ ఉమర్ తారిక్ రూపంలో ముప్పు పొంచి ఉండటంతో రేపటి హై వోల్టేజ్ మ్యాచ్ పైనే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.